బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే వలసలు బీజేపీ వైపు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలా వాళ్ళు ఇంకా మొదలుపెట్టలే. 19 ఎమ్మెల్యేస్ రెడీ ఉన్నారట కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయడానికి, టచ్లో ఉన్నారట. మరి అప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళని తీసుకుంటారా లేకపోతే ఎలక్షన్స్ బిఫోరే తీసుకుంటారా అన్నది మాత్రం ఇంకా తెలియదు. ఈ లోపల బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ వైపు అయితే వలసలు మొదలైనవి. ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్ బీజేపీ నాయకులతోటి చర్చలు జరుపుతాను, కన్క్లూజన్ కూడా వచ్చినాయి. 12th రోజు బీజేపీలో జాయిన్ కాబోతాడు నాగేష్. నెక్స్ట్ వచ్చి సీతారాం నాయక్ మాజీ ఎంపీ, ఈయన కూడా బీజేపీ నాయకులతోటి చర్చలు జరుపుతున్నాడు. ఈయన మహబూబాబాద్ నుంచి ఎంపీగా పోటీలో ఉన్నాడు. సీతారాం నాయక్ కూడా బీజేపీ కండువా కప్పుకునేడానికి రెడీ ఉన్నాడు. దాదాపుగా ఈ రెండు కన్ఫామే. నెక్స్ట్ వచ్చి మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావు కూడా బీజేపీ నాయకులతోటి చర్చల్లో ఉన్నాడు. ఆయన కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఇంకా కూడా పేర్లు వస్తున్నాయి. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరోజు రమేష్ పేరు వచ్చింది. బీజేపీలో జాయిన్ అయ్యి వరంగల్ ఎంపీ సీటుకు కాంటెస్ట్ చేసే విధంగా ప్లాన్ అన్నది వచ్చింది. మొత్తానికైతే బీజేపీ తెలంగాణలో మ్యాక్సిమం సీట్లను గెలవాలని ఉన్నది. పోయినసారి 4, అసలైతే ఒక్క 1 month కింద చూస్తేనైతే పరిస్థితి 1 or 2 అని ఉండేది. మరి ఇప్పుడు చూడాలి, ఇంకొక 1 month ఉన్నది, 1 month 10 days ఉన్నది ఎలక్షన్లకు. సీట్లను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నది బీజేపీ. మ్యాక్సిమం ఫైట్ చేస్తాను. క్యాండిడేట్ సెలెక్షన్ కూడా మంచిగా చేస్తాను. ఛాన్సెస్ ఉన్నాయి. ఏమన్నా పెరిగితే కూడా పెరగవచ్చు, చెప్పలేము.